కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి మూలం. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుంది. వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుగ్గా మారుదాం. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందాం. చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్. వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులున్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆశయాలు మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు నాకు కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళని మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రాని. కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కార్లు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయి చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడతాను. దీంట్లో అలాగే ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక ఎస్పీ గారితో కలెక్టర్ గారితో అలాగే గంజాయి సాగు గురించి అయితే మాట్లాడుతూ ఉంటే ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది, అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ 10 మంది అయితే పర్లేదు, మనం హ్యాండిల్ చేయగలం. క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టం అయిపోతుంది, ఇంకా అది క్యాన్సరస్ అయిపోతుంది. సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది, దాంతోపాటు సామాజిక బాధ్యత మనకు చాలా చాలా ఉంది మనందరికీ. ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుకుంటుంది, పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు 2008లో ఈయన మురళి గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పిఆర్పి కోసం నిలబడిన వాళ్ళు ఇద్దరు రావాలని కోరుకుంది. అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలాంటిదంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మనం గొంతు అవ్వాలి, బలం లేని వాళ్ళకి మనం గలం అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది హరిప్రసాద్ గారు నన్ను చాలాసార్లు చూస్తుంటారు. ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన, ఆ రోజు ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు, ఆవిర్భావ సభ కదా దాన్ని 2008లో పార్టీని స్థాపించి ఇక్కడ తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు వావిలాల గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుర్తింపుకి నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడటం, నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత అది. సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది కూర్చొని నేను చేసింది చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ. అదృష్టవశాత్తు పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తపన ఉన్నారు. అందరూ వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి సరే ఈ పనులు చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇలా 10,000 మందికి మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి. లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు 60,000 మంది, ఒక 70,000 మంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఎలా వెళ్తారు? దాన్ని ప్రతి డివిజన్లో ఉండాలి. అదైనా ఒక ఆర్టికల్కి చాలామంది 10 మంది వచ్చారు నా దగ్గరికి, ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు.
అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం అంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్. ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే నేను ఒకటి అనుకున్నాను, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి. ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి, ఇంత ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నేను ఎలాగ అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు. అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగిన దగ్గరప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను నరికేస్తుంటే ఇప్పటికీ మనకి దొరికిన సంపద చాలా 10% కూడా 10% దొరికింది. అది వేల కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికెక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం. సో మనందరి మీద సమిష్టి బాధ్యత. అది ముఖ్యంగా మీరు నన్ను నమ్మి వచ్చారు మీరందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని. ఆ భావం తాలూకు లక్ష్యం నాకు ఏంటంటే నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే ఆలోచన లేదు నాకు. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ. కానీ నాకున్నది ఏంటంటే అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమని అనుకోవాలి. అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపు పొద్దున పంచాయతీలో